హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి మనమైతే ఇప్పుడు స్టార్ లట్కన్ కొట్టడం కోసం మార్కింగ్ చేస్తున్నానండి. చూడండి 5 ఇంచెస్ మొత్తం 5 ఇంచెస్ స్క్వేర్ టైప్‌లో ఒక బాక్స్ లాగా 5 ఇంచెస్ చుట్టూ 5 ఇంచెసే ఉండాలండి. కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు చూడండి ఇలా పిన్ పెట్టుకొని మొత్తం మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు కూడా ఇలా పిన్ పెట్టుకొని సేమ్ మార్కింగ్‌తో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు సెంటర్‌కి ఒక మడత వేయాలి. తర్వాత ఇంకో మడత. ఓకేనా? వేసిన తర్వాత ఇప్పుడు సమోసాలాగా పెట్టుకోవాలండి. చూడండి. ఇలా సమోసాలా పెట్టుకోవాలి. చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత కింద ఓపెన్స్ ఉంటాయి. పైనుంచి ఓపెన్స్ లేనివి ఉంటాయి చూడండి. పైనుంచి కోన్ టైప్‌లో ఉంటుంది. అక్కడి నుంచి మార్కింగ్ పెట్టుకోవాలండి. 1 ½ ఇంచ్ గాని 1/3/4 గాని ఓకేనా? అంటే 1/3 ఇంచ్ గాని పెట్టుకోవాలి. ఇటు నుంచి 1/3 ఇంచు, అటు నుంచి 1/3 ఇంచు చూసుకోండి. కోన్ షేప్ ఉంది కదా! ఓపెన్స్ లేకుండా అటు నుంచి చూసుకోండి. పెట్టుకున్న తర్వాత అలా కిందికి ఒక డైమండ్ షేప్‌లో డ్రా చేసుకోవాలండి. ఓకేనా? ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలండి. కింద ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా! ఓపెన్స్ వైపే కట్ చేసుకోవాలి చూడండి. ఇటు సైడ్ పైన ఓపెన్ ఉండదు. కింద ఓపెన్స్ ఉంటాయి. అటు సైడ్ కట్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి. చూపిస్తున్నాను చూడండి. అటు సైడ్ కట్ చేసుకోవాలి. సిజర్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి మిగతా చాలా పీసులు మనకి ఎన్ని లట్కన్లు కావాలంటే అన్ని లట్కన్లు ఇలా మడత పెట్టుకొని సేమ్ ఇదే మెజర్మెంట్‌తో మనం కట్ చేసుకోవచ్చండి. ఓకేనా? సేమ్ ఇదే మెజర్మెంట్‌తో మనం కట్ పెట్టేసుకొని పిన్ పెట్టుకొని ఇదే మెజర్మెంట్‌తో మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి సేమ్ మెజర్మెంట్‌తో నేను అలా కట్ చేసుకుంటున్నాను. ఓకేనా? కట్ చేసుకుంటే అది ఓపెన్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. ఓకేనా? ఇలా స్టార్ లాగా వస్తుందండి. ఓకేనా? ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా ఎక్స్ట్రా పీసెస్ బాక్సుల టైప్‌లో తీసుకొని సేమ్ అవి మనం కట్ చేసుకున్న స్టార్స్‌ని వాటిపైన పెట్టాలండి. పెట్టుకున్న తర్వాత ఆ స్టార్స్ ఇలా పిన్ పెట్టుకోవాలి కదిలిపోకుండా. పెట్టుకొని తర్వాత స్టార్స్ చుట్టూ కూడా మనం స్టిచ్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా! మనం వేరే పీస్ పెట్టుకున్నాం కదా! అది ఎక్స్ట్రా పీసెస్ ఉంటది. సేమ్ స్టార్స్‌లన్నీ కట్ చేసుకోవాలి మిగతా ఉన్నది. తర్వాత వచ్చి ఇక్కడ సెంటర్‌లో మనం హోల్ పెట్టుకోవాలండి. ఈ సెంటర్‌లో పెట్టుకునే ముందు మనం ఇవి స్టార్స్ మనం తిరిగేస్తే తిరగాలంటే ఇవిలా కటింగ్స్ పెట్టుకోవాలండి మూలలు. తర్వాత చూడండి సెంటర్‌కి మడత పెట్టాలి. ఓకేనా? ఇలా 2 మడతలు పెట్టుకున్న తర్వాత సెంటర్‌లో చిన్న హోల్ పెట్టుకోవాలండి. ఓకేనా? ఇలా హోల్ పెట్టుకుంటే మనం ఇప్పుడు ఈ స్టార్‌ని తిరిగేసినప్పుడు బావుంటుందండి. తిరిగేసుకోవడానికి ఈ స్టార్ ఈ హోల్ నుంచి బయటికి రావాలండి. మనం ఇలా తిరిగేసుకోవాలండి హోల్లోంచి బయటికి. మొత్తం అన్ని స్టార్స్ కూడా అన్ని చుట్టూ ఉన్నవి మొత్తం అన్నీ ఇలా తిరిగేసుకొని రెడీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము ఇది డోరీ తాడుకి అటాచ్ చేయడం చూద్దామండి. చూడండి. ఈ డోరీ తాడు పెట్టిన తర్వాత మొత్తం అన్నీ డోరీ తాడులోనికి ఎక్కించుకున్న తర్వాత ఇది చూడండి ఇలా పెట్టుకోవాలండి. సెంటర్ మడత డోరీ తాడు చివరికి ఒక సెంటర్ మడత పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌లోంచి కుట్టు వేసుకోవాలండి పైన. చూడండి నేను చూపిస్తున్నాను. పైనుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాపు మనం డోరీ తాడుకొచ్చేసరికి క్రాస్‌గా వచ్చేయాలండి. ఇటు కూడా అంతే సేమ్. ఇలా మొత్తము ఎన్ని ఎన్ని మూలలున్నాయో అన్ని మూలల నుంచి కూడా మనం ఇలా కుట్లు వేసుకోవాలండి. మొత్తం 4 ఉంటాయండి. 4 అంటే 8 వస్తాయి మొత్తం. ఓకేనా? 8 స్టిచెస్ అండి. అలా కుట్టేసుకోవాలండి మొత్తము. ఓకేనా? చూడండి ఇలా మడత పెట్టుకుంటే 4 వస్తాయి. కానీ మొత్తం స్టిచెస్ అయితే 8 స్టిచెస్ కింద వెయ్యాలి. మన డోరీ తాడును కలుపుకుంటూ. ఓకేనా? చూడండి వేసుకున్న తర్వాత ఇలా తిరిగేసుకుంటే మనకి స్టార్ లట్కన్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మిగతా ఉన్నవి కూడా ఇగోండి చూడండి. ఇది మిగతాది కూడా మనం 1 ½ ఇంచు లేదా 2 ఇంచులు గ్యాప్‌లో మనం పెట్టుకోవాలండి పైది. ఓకేనా? పెట్టుకున్నప్పుడు ఈ కింద ఫ్లవర్‌కి ఆపోజిట్‌లో మడత వేయాలండి. చూడండి ఫ్లవర్ ఇటు ఉంది కదా! అది మనం ఇప్పుడు నెక్స్ట్ కుట్టుకునేది ఆపోజిట్ వెళ్ళాలి.
ఇలా ఆపోజిట్ మడత వేసుకుంటే మనకి తిప్పినప్పుడు రివర్స్‌లో వస్తుంది చూడండి. మనం కింద ఉన్న లట్కన్ వైపు వస్తుంది. మడత వేసుకొని కుట్టుకుంటే కింద ఉన్న లట్కన్ వైపు వస్తుంది. అలానే మిగతా ఉన్నవన్నీ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ చూడండి ఎలా స్టిచ్ చేసుకున్నాను. సేమ్ మనకి బ్లౌజ్‌కైనా 2 ఉండాలి కదా! సేమ్ అలానే రెడీ చేసుకోవాలి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్